ఆచి చికెన్ మసాలా. తెలంగాణ ప్రజలను తెలంగాణ ఉద్యమాన్ని తేజస్వి సూర్య అవమానించలేదని చెప్తున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. కాంగ్రెస్ తీరు వల్లే తెలంగాణ ఉద్యమంలో రక్తపాతం జరిగిందని అదే విషయాన్ని తేజస్వి సూర్య చెప్పారన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలకు హిందీ రాకపోవడం వల్ల విషయం అర్థం కాకపోవడంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు రామచంద్రరావు. లోక్సభలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసినటువంటి ఒక్క మాట ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యల మీద మండిపడుతూ ఆందోళనకు పిలుపునిస్తున్నటువంటి వేళ మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. ఎలా చూస్తారు? తెలంగాణ ఏర్పాటును అవమానిస్తూ బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు చేశారు. దానికి తెలంగాణ బీజేపీ నేతలు కూడా క్షమాపణ చెప్పాలంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నారు. ఒకటి, హిందీ రాకపోతే హిందీ నేర్చుకునైనా మాట్లాడాలి, లేకుంటే హిందీ వచ్చిన వాళ్ళతోనే మీరు చదివించారు. ఆయన తెలంగాణలో ఎక్కడ అవమానపడలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీని అడిగాడు, కాంగ్రెస్ పార్టీని అటాక్ చేశాడు. మీరు ఏ విధంగా అయితే మీ వల్లే హిందుస్థాన్ పాకిస్తాన్ అయింది. మీరు ఆ రోజు తెలంగాణని విభజించే సమయంలో రక్తపాతానికి కారకులు మీరయ్యారు, ఆహుతి కారకులు మీరయ్యారు. మీరు భారతీయ జనతా పార్టీ ఆ రోజు మేము 3 రాష్ట్రాలు ఇచ్చినాము, ఎక్కడ కూడా ఏ గొడవ లేకుండా, ఒక ఆత్మహత్యలు లేకుండా అందరి ఒక సమ్మతితో ఆ ఒక 3 రాష్ట్రాలు నిర్మాణం అయినాయి. మరి కాంగ్రెస్ పార్టీ గత 69 నుంచి మనం లెక్క పెడితే 1000కి పైగా చనిపోయినటువంటి యొక్క చరిత్ర మనం చూసాం తెలంగాణలో. ఇది రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో సోనియా గాంధీ గారిని గతంలో బలికా దేవత అన్నారు. మరి అప్పుడు పొన్నం ప్రభాకర్ మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా, రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ కూడా మనం చదువుకోమని చెప్పండి ఒకసారి. ఆయన స్పష్టంగా చెప్పింది ఏంది? పాకిస్తాన్తో పోజు కాంగ్రెస్ పార్టీ విభజన తీరు, వాళ్ళ యొక్క విభజన తీరు పైన చేసేటటువంటి ఒక ఏదో పద్ధతి ఉందో దాని ద్వారా చాలామంది యువకులు ఆత్మహత్యకు గురయ్యారు. దాని మీదే మాట్లాడారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని మనం వక్రించి దాని రాజకీయ లబ్ధి తీసుకోవాలి అనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఇక దానికన్నా దౌర్భాగ్యమైన స్థితి మనకి ఏ దొరికినా. నిన్న కూడా చెప్పాను నేను, కోతి కొబ్బరి చెప్పి దొరికినట్టు ఈ 2 కోతులకు కొబ్బరి చెప్పి పెట్టుకొని ఇక బీజేపీ మీద పడతా ఉన్నారు. బీజేపీ స్పష్టం చేస్తూ ఉంది. తేజస్వి గారు నిజంగా మాట్లాడే మాటల్లో ఎక్కడ కూడా తెలంగాణ అని ఒక మాట అనలేదు. వారు అన్న మాట కాంగ్రెస్ పార్టీని అన్నారు. బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీ అంత ప్రేమ ఉంటే మీరిద్దరూ కలవండి, ఎవరొద్దనను. తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలు వీళ్ళకి హిందీ రాక అర్థం చేసుకోలేకపోతున్నారు. వీరి ఆందోళనలకు అర్థం లేదు. ఎక్కడా కూడా తెలంగాణ ఏర్పాటు కించపరిచే విధంగా బీజేపీ ఎంపీ మాట్లాడలేదంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.